నేటి దైవవాక్కు యోనా గ్రంథము 4వ అధ్యాయము 5-6 వచనములు. అప్పుడు యోనా ఆ పట్టణంలో నుండి పోయి దాని తూర్పు తట్టు బస చేసి అచ్చట పందిలి ఒకటి వేసుకొని పట్టణమునకు ఏమి సంభవించునో చూచెదనని ఆ నీడను కూర్చొని ఉండగా దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలపైగా నీడ ఇచ్చినట్లుగా చేశాను. ఆ సొర చెట్టు చూచి యోనా బహు సంతోషించాను. యోనా ఇక్కడ ఉపదేశించాడు. అందరూ భక్తి చేస్తున్నారు. ఆ భక్తి నిజమైనదా లేక పైకి భక్తి చేస్తున్నారా, అసలు ఏమి సంభవించునో అని నినెవే పట్టణంలో నుండి తూర్పు తట్టుపోయి అచ్చట ఒక పందిరి వేసుకొని ఆ నీడను కూర్చొని చూడాలని, అసలు ఏమి సంభవించును, వారి పశ్చాత్తాపము నిజమైనదేనా అని కూర్చొని ఉన్నాడు. మనము చేయుచున్న పనులు, ఆలోచనలు, మన సమస్తమును దేవుడు చూస్తాడు. అలాగే యోనాను కూడా చూస్తున్నాడు. యోనా అలసిన వాడై కొంత విశ్రాంతిలో ఏమి సంభవించునో అని ఎదురు చూస్తున్నాడు. అంతలో దేవుడు ఒక సొర చెట్టును ఏర్పాటు చేశారు. ఎందుకనగా అతనికి కలిగిన శ్రమ పోగొట్టాలని దేవుని ఆశ. ఆ చెట్టు కాస్త పెరిగి యోనా తలపైక నీడనిచ్చినట్లుగా దేవుడు చేశాడు. ఇది దేవుడు చేశాడు, అది గుర్తుపెట్టుకోవాలి. అయితే దానిని చూచి యోనా బహుగా సంతోషించాడు. దేవుడైతే యోనాకు ఒక ప్రాముఖ్యమైన గుణపాఠం నేర్పించుచున్నాడు. వ్యక్తిగత సౌకర్యాల గురించి, అల్ప విషయాల గురించి చాలా పట్టించుకొని సంతోషించుచున్నాడు యోనా. ఇతరుల గురించి అనగా దేవుణ్ణి ఎరగక నశించిపోయే వారి గురించి, వారి రక్షణ గురించి కానీ ఎటువంటి బాధ్యత లేనివాడుగా ఉన్నాడు. యోనా గురించి దేవుడు ఆయన పడిపోయిన ప్రతిసారి లేవనెత్తుటకు ఎంతగానో అవకాశం ఇచ్చుచున్నారు. మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో అవకాశాలను ఇస్తూ సరి అయిన మార్గంలో నడుచున్నట్లు సరిచేస్తూ ఉంటాడు. దేవునికి యోనా పట్ల విచారం కలిగినప్పటికీ ఒక చిన్న చెట్టు ద్వారా ఆయనకు ఒక గుణపాఠం కొరకు తండ్రి యొక్క ప్రయాసమని గుర్తించాలి. మన పట్ల కూడా అదే ప్రయాసముతో దేవుడు ఉన్నాడు. దేవాతి దేవుడు ఇచ్చే అవకాశాలను అర్థం చేసుకొని జార విడుచుకోకుండా ఉండే భాగ్యము మనకును కలుగునుగాక. ఆమేన్.